హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గీతా కిచెన్ తెలుగు. ఈరోజు చింత చిగురు పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చింత చిగురు మన ఆరోగ్యానికి చాలా మంచిది. చింత చిగురు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు, సీజన్లోనే దొరుకుతుంది. ఈరోజు నేనే చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చాను. చూసారా చింత చిగురు పప్పు ఎలా వచ్చిందో? చిక్కగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ ఈ పప్పు సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చింత చిగురు పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. నేనైతే ఒక చిన్న ప్లేట్లో చింత చిగురు తీసుకున్నాను. దీన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు కందిపప్పును తీసుకున్నాను. ఈ పప్పుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసుకొని అరగంట పాటు నాననివ్వాలి. ఇలా నానడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తక్కువగానే వేస్తున్నాను. పప్పు అయిపోయాక సరిపోకుంటే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఐదు విజిల్స్ వచ్చాయి. పప్పు ఉడికిందో లేదో చూద్దాం. పప్పు మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి మధ్యలోకి ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్న చింత చిగురును వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ప్రెషర్ లేకుండా ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అలాగే చింత చిగురు ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు పప్పుని పక్కకు పెట్టుకొని ఇందులోకి తాలింపు రెడీ చేసుకుందాం. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 2 పావుల మంచి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 4 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. తాలింపు గింజలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 కరివేపాకు రెమ్మలను వేసుకొని కలుపుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పులో కలుపుకుందాం. చూసారా, మన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. నాకు మాత్రం ఈ పప్పు పూరీలో వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఈ పప్పును చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.